మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా రంగయ్య రాజిరెడ్డిని, ఉపాధ్యక్షులుగా నాగమణి సుదర్శనంను, మండల సర్పంచ్ ఫోరం కార్యదర్శిగా కొండి రాజ్యలక్ష్మి స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డితో పాటు పొలంపల్లి గ్రామ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి, ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి రామరెడ్డి, మకరాజ్పేట గ్రామ సర్పంచ్ రేఖా సురేష్ రెడ్డి, పెద్దశినూరు గ్రామ సర్పంచ్ నర్సింహులు, చిట్టంచిపల్లి గ్రామ సర్పంచ్ నర్సింహులు, సామ్లతాండ గ్రామ సర్పంచ్ సురేష్, అనంతసాగర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, రాజగోపాల్, మోహన్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సర్పంచులు అక్క చెల్లెళ్ళు, ఆ తోటి మిత్రులందరికీ మరియు నన్ను ఈరోజు మండల ఫోరం సర్పంచ్ అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నన్ను మా ఫోరం కూడా బలపరిచినందుకు కూడా ధన్యవాదాలు. మండలంలో వాస్తవంగా 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో 3 రకాలుగా 3 నాయకులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ, ఎంపీ ఒక పార్టీ, ఇన్ఛార్జి ఒక పార్టీ. కాబట్టి మేమందరం ఒక తాటిపైకి వచ్చి గ్రామాలు అభివృద్ధి చేయడానికి అందరినీ కలవడం జరుగుతుంది. ఇక్కడ సర్పంచులు అనేది పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అందరికీ నా వంతు సహకారం కూడా అన్ని గ్రామాలలో కూడా ఉంటది. కాబట్టి నేను కూడా మరొకసారి నాకు ఈ అవకాశం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చేగుంట మండలంలో స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొండాపూర్ రాజిరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా రాంపూర్ నాగమణి సుదర్శన్, పొలంపల్లి కొండి రాజలక్ష్మి స్వామి ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. మండల తోటి 25 గ్రామ పంచాయతీల సర్పంచులకు, అక్కాచెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడున్న ఈ కోరం 15 మందితో కోరం ఏర్పడడం జరిగింది. మా తోటి మిత్రులను, అక్కచెల్లెలను కూడా కలుపుకొని గ్రామాల అభివృద్ధి కోసం రాజిరెడ్డి అన్న అధ్యక్షత జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించి అధికారులు కూడా, ఎందుకంటే 2 సంవత్సరాలుగా సర్పంచులు లేక గ్రామాలు కుంటుపడినాయి. కాబట్టి అధికారులు కూడా సహకరిస్తారని మేము సర్పంచుల ఫోరం అధ్యక్షుడి తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామం అభివృద్ధి చేయ లక్ష్యంగానే మేము ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, సమైన ఇన్ఛార్జి మంత్రులను కూడా మేము సహకరించుకొని గ్రామాల అభివృద్ధి కోసం మేము ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ భరోసా కల్పిస్తున్నాం. 25 గ్రామాల్లో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.